గతంలో కూడా ఉరవకొండ సమీపంలో ఏదో పైప్ లైన్ విషయంలో కూడా మీరు ఒక గొడవ చేశారంటే ఆ రూట్ మార్చడం వల్ల ఒక టనల్ అడ్డం వస్తుంది, ఆ టనల్ అడ్డం రావడం వల్లనే నీళ్లు రావడం లేదు అందరి అనేసి కొనుకొండల దగ్గర అక్కడ అప్పట్లో రైతులు చాలామంది కొనుకొండల పెద్ద విలేజ్, మా నియోజకవర్గంలో ఉరవకొండ తర్వాత పెద్ద విలేజ్ మా శివరామరెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన విలేజ్. ఆ విలేజ్లో ఆ రైతులు ఒక 2 అక్కుడిట్లు మా బ్రిడ్జెస్ చిన్నవి కట్టమని చెప్పి అడిగారు పొలాలకు పోవడానికి. అప్పట్లో రఘువీరారెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు వాళ్ళంతా కూడా హామీ ఇచ్చి మేము ఇప్పటికి నీళ్లు తీసుకెళ్తాం పైప్స్ వేసి, భవిష్యత్తులో మీకు బ్రిడ్జి కట్టిస్తామని చెప్పి తీసుకెళ్ళినారు. బ్రిడ్జి కట్టడంలో లోపల గవర్నమెంట్ పోయింది, తర్వాత వచ్చిన గవర్నమెంట్ బ్రిడ్జి కట్టి తీసుకోమన్నారు. మాకు బ్రిడ్జి నిర్మాణం చేయకుండా ఈ పైప్స్ అని తీసేస్తే, మాకు దారి బంద్ చేస్తే మా విలేజెస్కి రాకపోకలు కష్టమవుతుందని చెప్పి రైతులు వ్యతిరేకించినారు. అప్పట్లో మరి అధికార పార్టీ వాళ్ళు అడిగారు, అట్లనే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, నీళ్ళు ఇంకా ఎక్కువ మోతాదులో తెచ్చుకోవచ్చు మేము అక్కడి కట్టేస్తామని చెప్పి 1 year లోపల కడతామన్నారు. రైతులంతా ఒప్పుకున్నారు, ఇచ్చేసినారు. ఇప్పుడేమో ఆ పైప్స్ తీసేసారు, రైతులు దారి లేకుండా చేసినారు. ఇప్పుడు 1 year దాటిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా అది కట్టలా. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిపైన మొన్న ఐఏబీ సమావేశాలు కూడా గట్టిగా అడిగారు కొనుకొండల రైతులకి, అది ఇమ్మీడియట్గా మీరు ఆ బ్రిడ్జి కట్టించి ఇవ్వాలనేది ఎస్సీని నిలదీసా. అక్కడ దివాకర్ రెడ్డి గారిని కూడా అడిగా, ఆ రోజు మీరు రైజ్ చేశారు, అది విశ్వేశ్వర్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, అక్కడ ఆ పైప్స్ తీసేయించి క్లియర్ చేసి ఎక్కువ నీళ్లు రాబట్టడానికి అవకాశం ఉంటుందంటే నేను కానీ ఎంపీ గారు శివరామరెడ్డి గారు అందరం ప్రయత్నం చేశాం. ఆ రైతులు సహకరించిన తర్వాత ఇప్పుడు దాని గురించి అతిగతి లేకపోతే రైతులు మేమంతా కూడా మోసం చేసామని ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు జోక్యం చేసుకోవాలంటే అప్పుడు ఎస్సీ గారిని కలెక్టర్ గారిని కూడా గట్టిగా అడిగాం. మళ్ళీ డిసెంబర్ తర్వాత తప్పనిసరిగా ఆ బ్రిడ్జికి శాంక్షన్స్ వస్తాయి, కడదామని చెప్పి అన్నారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న కొనకొండల శివరామరెడ్డి గారితో మీకు ఎలాంటి రిలేషన్ ఉందంటారు? ఇప్పుడు శివరామరెడ్డి గారు మేమంతా బంధువులమే అవుతాము. తర్వాత నేను పెళ్లి చేసుకున్నది కూడా శివరామరెడ్డి వాళ్ళ అమ్మ, అదే మా భార్య వాళ్ళు అంతా కూడా చాలా దగ్గర బంధువులు, అన్నదమ్ముల పిల్లలు అవుతారు. అట్లా మాకు పెద్ద రాజకీయ వేరే వ్యక్తిగతమైనటువంటి ఇట్లాంటివి లేవు. ఇద్దరు బలమైన నాయకులు ఉన్నాం కాబట్టి స్థానం నాకనే పోటీ మామూలుగా ఉండే పోటీనే తప్ప మధ్య విభేదాలు అయితే ఉన్నాయనేది మాత్రం వాస్తవం అంటారా? విభేదాలు కాదు కానీ, బట్ ఆయన ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో, నేను సిపిఎంలో రాజకీయాల ముందు నుంచి ఉన్నాం. ఉరవకొండ స్థానంలో సహజంగానే ఉంటుంది, ఒక పవర్కి వచ్చేటువంటి పార్టీలు, పవర్కి ఛాలెంజ్ చేసే పార్టీలు, లేకపోతే పవర్లో ఉన్న పార్టీలో ఉన్నాం ఇద్దరము. స్థానం నాకు ఉండాలని నేను అనుకుంటా, ఆయనకు ఉండాలని ఆయన అనుకుంటాడు, అంతే తప్ప పెద్ద మాకు అదొక ద్వేషంగా అట్లాంటి తెలియదు. మామూలు రాజకీయాలు ఆ మాత్రం అది కూడా పర్మిసిబుల్ ఆ మాత్రం ఉంటాయి కూడా. మీ పార్టీలోనే తీసుకుంటే మదనపల్లె ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు గెలవక ముందు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంకా ఆయన మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే దానికి రాజీనామా చేశారు. ఇప్పుడు నరేష్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు ఆ పోస్ట్, ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారికి, అతను కూడా మీ పార్టీలోకి వచ్చాడు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎమ్మెల్సీ వచ్చినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశ ఆయనకు ఉండదు. నేను అనేది ఏమంటే, ఏదైనా కూడా జగన్ గారి అభిప్రాయమే ఫైనల్, జగన్ గారు నిర్ణయం చేస్తాడు. జగన్ గారు నన్ను మార్చాలనుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు.